స్త్రీకి ఆభరణం వ్యక్తిత్వం, అందం కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే వాళ్ళకి సక్సెస్ రాదు. రాజకీయాల్లో ఉన్న మహిళలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మధ్యలో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి మహిళలకి. ఒకరికి ఎప్పుడు కూడా మనం సరెండర్ అవ్వకూడదు. భర్త చాటు భార్య అంటారు. అలాగే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని బయటకు వచ్చిన మహిళ బయట భద్రతగా ఉండగలుగుతుందా? ఒక స్త్రీ ఎప్పుడూనే సరే ఫస్ట్ తండ్రి చాటు తనయ్య, ఆ తర్వాత భర్త చాటు భార్య. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మహిళలకి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఫస్ట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాయ్ అండి, నమస్తే. నేను మీ భవాని. మీరు చూస్తున్నారు పిఎస్బి టీవీ. ఈరోజు మనతో ఉన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ అనసూరి పద్మలత గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మీరు మహిళలకి ఏమేమి సందేశాలు అందించుదామని అనుకుంటున్నారు? మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మనం విలేజెస్కి వెళితే అక్కడ నాట్లు వేస్తూ ఉంటారు మహిళలు. అక్కడి నుంచి యాస్ట్రానాట్గా ఎదిగారు. మనం ఎంతోమందిని చూసాము. అలాగే మన ప్రాంతంలో మన దంగేటి జాహ్నవి అనే అమ్మాయి కూడా ఈ ఇంటర్నేషనల్ నాసాకి సెలెక్ట్ అయిన ఫస్ట్ గర్ల్గా ఏషియన్ కంట్రీస్లోనే మరి రికార్డు నెలకొల్పింది. అయితే చదువుతో పాటు కూడా ఉండవలసింది ఏంటంటే ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తే వాళ్ళ వృత్తిలో కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా సరే వాళ్ళకి సక్సెస్ రాదు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చెప్పి, అంటే ఆత్మవిశ్వాసం. అందంతో సంబంధం లేదు. స్త్రీకి ఆభరణం వ్యక్తిత్వం, అందం కాదు. సో ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో మనం అందరితోనూ కూడా గౌరవించబడతాం. 100% మేడం. ఇది మటుకి ఒక మహిళగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం. అలాగే రాజకీయాల్లో ఉన్న మహిళలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? రాజకీయాల్లో మహిళలు ఇప్పుడు కాదు, మేబీ 56 సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధాని అయ్యారు. ఆవిడ మొత్తానికి 14 సంవత్సరాలు మధ్యలో బ్రేక్ అయినా సరే ఏకఛత్రాధిపత్యంగా పాలించారు ఇండియాని. మధ్యలో జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి అయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు. మధ్యలో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి మహిళలకి. అక్కడ మమతా బెనర్జీ గారికి కానివ్వండి, జయలలిత గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ కానీ, అసలు మహిళలు రాజకీయాల్లోకి రావడం తప్పేమో అనిపించే అనుభవాలు వాళ్ళకి ఎదురైనాయి. సో చాలామంది అసలు రాజకీయాలంటే రొచ్చని, మహిళలు అసలు వెళ్ళకూడదనే ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. అయితే మనం ఒక ట్రెండ్ సెట్టర్ అవ్వాలి తప్పించి ట్రెండ్లో కొట్టుకుపోకూడదు. నేను అదే ఇస్తున్నాను. సో మహిళలు ఖచ్చితంగా, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ ఆ బిల్లు కోసం చాలామంది చాలా కాలం నుంచి పోరాటం చేశారు. అలాగే దాన్ని 30 సంవత్సరాల క్రితం ప్రవేశిద్దాం అనుకుంటే అది ఎప్పటికప్పుడు వీగిపోతూ ఉండేది. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీతో ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ ఇప్పుడు ఏకపక్షంగా దానికి ఆమోదం తెలిపారు. ఎవరు కూడా అబ్జెక్షన్ తెలపలేదు. అయితే మరి మహిళలు పార్లమెంట్లో కూర్చునే అవకాశం వస్తుంది ఇంప్లిమెంట్ అయినప్పుడు. అలాంటి చట్టం లేకపోయినా మనసున్న మహారాజులు అవకాశం ఇస్తారు మహిళలకి, రిజర్వేషన్తో సంబంధం లేకుండా. సో మరి అలాంటప్పుడు మహిళలకి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఫస్ట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిదానికి ఆధారపడకూడదు. నేను అవలని అని చెప్పి అభద్రతా భావానికి లోన్ అవ్వకూడదు. మోరోవర్ నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించుకోవాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే అమ్మే అసలు లీడర్ ఇంటికి. అమ్మ అందరినీ శాసిస్తుంది, బుజ్జగిస్తుంది, అన్నం పెడుతుంది, తప్పు చేస్తే కొడుతుంది. అంత కాకపోతే ఇంకేంటి ఒక లీడర్కి ఉండవలసిన లక్షణాలు. కానీ
తన నాయకత్వాన్ని తను మర్చిపోతుంది. మర్చిపోయి ఒకరికి ఎప్పుడు కూడా మనం సరెండర్ అవ్వకూడదు. మనకి అవకాశాలు రాకపోవచ్చు, మనకి ఎవరో అడ్డు తగలొచ్చు, కానీ ఎప్పుడు కూడా వీ షుడ్ నెవర్ ఎవర్ సరెండర్ టు అదర్స్. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. ఆ వ్యక్తిత్వమే రాజకీయాల్లోకి వచ్చిన ఒక మహిళను గౌరవించేది, అందరూ కూడా ఆదర్శంగా తీసుకునేది. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. మేడం, మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు. చాలామంది లేడీస్ డాక్టర్గా, హౌస్ సర్జన్స్గా, డాక్టర్ దాకా ఎదగలేకపోయినా హౌస్ సర్జన్స్గా, నర్సులుగా చాలామంది ఇంకా వారి వారి ప్రవృత్తులతోనే ఆ ఇంటికి అంకితం అయిపోతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం? మంచి క్వశ్చన్ అడిగామమ్మా. ఈ హౌస్ సర్జన్సీ అనేది చాలా క్రిటికల్ స్టేజ్ ప్రతి డాక్టర్కి, లేడీ డాక్టర్కి ఎస్పెషల్లీ. ఏంటంటే కరెక్ట్గా పెళ్లి వయసు, పెళ్లి చేసేస్తే ఆ తర్వాత ఫర్దర్గా చదువు కుదరదు. అలాగని హౌస్ సర్జన్సీ అయిపోయి మళ్ళీ పీజీకి ప్రిపేర్ అయ్యి పీజీ ఎంట్రన్స్ రాసి తర్వాత పీజీ వచ్చిన తర్వాత చేద్దామంటే సంబంధాలకి పెళ్లి కొడుకులు దొరకరు. ఈ రకమైన పరిస్థితిలో లేడీ డాక్టర్స్కి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత ప్రాక్టీస్ పెడితే మళ్ళీ పిల్లలు, ఈ ప్రస్థానం ఇద్దరు పిల్లలు అయ్యేసరికి ఇంచుమించు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అటు ప్రొఫెషన్లో ఛాలెంజ్ని ఎదుర్కొంటూ, ఇటు పిల్లల్ని చూసుకుంటూ, ఆ లాలన పాలన, అలాగే కుటుంబాన్ని, హస్బెండ్ రన్ చేసే ఆర్గనైజేషన్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్కి మళ్ళీ డాక్టరీ అవుతారు కాబట్టి దాంట్లో కూడా భాగస్వామ్యం వహిస్తూ ఎన్నో రకాల సంఘర్షణకు లోనవుతారు లేడీ డాక్టర్స్. సో ఇలాంటి లేడీ డాక్టర్స్కి అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే జీవితము మన పని, దీన్ని మన యొక్క వృత్తి, మన యొక్క లైఫ్, వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. సో దానికోసం ఖచ్చితంగా ఒక ప్రణాళిక, కొన్ని ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. నేను ఉమెన్స్ వింగ్ ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పుడు డాక్టర్ కర్రి రామారెడ్డి గారు తెలుసు కదా మీకు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వారితో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఒక టాపిక్ మీద నేను ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది నేను ప్రెసిడెంట్గా ఉండగా. దానికి మోస్ట్ లీడింగ్ లేడీ డాక్టర్స్ విత్ హస్బెండ్ అంటే కపుల్స్ వచ్చారనమాట. ఎందుకంటే భార్యాభర్తలు ఏదైనా సరే ఒక యూనిట్, ఒకరు ట్రైనింగ్ తీసుకొని ఇంకొకరు తీసుకోకపోతే వీళ్ళు ముందుకెళ్తారు, అక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది. కాబట్టి రాజమండ్రిలో లీడింగ్ డాక్టర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. అలాగే ప్రతి నాట్ ఓన్లీ లేడీ డాక్టర్, మెడికోస్ అందరూ కూడా స్ట్రెస్ రిలీఫ్కి యోగా, మెడిటేషను, అలాంటి ట్రైనింగ్స్, మళ్ళీ ఇలాంటి నేను చెప్పాను ఇప్పుడు, ఇలాంటి మేనేజ్మెంట్ స్కిల్స్ అనమాట, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటే వారి ఒక పక్కన ప్రొఫెషను, మరొక పక్కన వారి యొక్క వైవాహిక జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చేసి మేడం, ప్రతి మహిళ కూడా భర్త చాటు భార్య అంటారు. అలాగే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని బయటికి వచ్చిన మహిళ బయట భద్రతగా ఉండగలుగుతుందా? ఒక స్త్రీ ఎప్పుడూనే సరే ఫస్ట్ తండ్రి చాటు తనయ్య, ఆ తర్వాత భర్త చాటు భార్య. ఒక 18 సంవత్సరాల వయసున్న అమ్మాయికి 8 సంవత్సరాల తమ్ముడు తోడు ఉండాలి. అది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా ఇదే పరిస్థితి, భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కానీ అలాగని చెప్పేసి ఇంకా మనకి 4 గోడల మధ్యనే ఉండిపోతే సాగని పరిస్థితి. ఎందుకంటే మనిషి యొక్క అవసరాలు పెరిగినాయి. అది లగ్జరీ కావచ్చు, మినిమం కంఫర్ట్ కావచ్చు. అవసరాలకు తగ్గట్టుగా వేడినీళ్ళు చన్నీళ్ళలాగా స్త్రీ కూడా కష్టపడితేనే కానీ ఆ కుటుంబంలో వాళ్ళ గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ ఫుల్ఫిల్ అవ్వని పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అది ఆ జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షని ఛేదించారు చాలా వరకు. అమ్మాయిలు, మహిళలు అందరూ కూడా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిలబడగలదు. కాకపోతే కొన్ని ప్రొటెక్షన్స్ తీసుకోవాలి. మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, దిశ ఇన్సిడెంట్. అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే కొన్ని అమ్మాయి స్వహస్తాలతో చేసుకుంది. అది అలాగా సోషల్ స్టిగ్మా వచ్చే పరిస్థితులు ఎవరికి రాకూడదు ఎప్పుడు కూడా. ఆ సోషల్ స్టిగ్మా వచ్చినప్పుడు కూడా ముందు మన సేఫ్టీ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి సేఫ్టీ గురించి ఆలోచించి సోషల్ స్టిగ్మాని పక్కన పెట్టి అక్కడ దగ్గరలో వాళ్ళ చెల్లి చెప్పినట్టుగా అక్కడ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళుంటే దేశం అంతా ఎంత బాధపడకపోయి ఉండేది. ఆ అమ్మాయి
ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్తే తను చూస్తారనే స్టిగ్మా ఎందుకు రావాలి? వన్ వే ఆర్ ఫేర్ అసలు అలాంటివి ఉండకూడదు. సో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉంటే అసలు ప్రమాదాలు సంభవించవు. అయినా సరే సంభవిస్తున్నాయి అంటే మరి దానికి భద్రతకు సంబంధించిన విషయం అది. ఇది సమాజానికి ఒక ఛాలెంజ్. సూపర్ మేడం. ప్రతి ఆడపిల్ల కూడా ముందుకొస్తే మన భావితరాలు చాలా బాగుంటాయని నా అభిప్రాయం. దాని గురించి మీరు? తప్పకుండా. ఎందుకంటే దేశ జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఇంట్లోనే ఉండిపోతే అంటే 50% కంటే తక్కువ ఉన్న పురుషులే ముందుకు వెళితే ఈ దేశం ఎలా ముందుకు వెళ్తుంది? ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ముందుకు రావడం, ఆ డైనమిజం అనేది నేర్చుకోవాలి. ప్రతి బిడ్డ కూడా ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్లాడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగే మన ప్రభుత్వాలు కూడా వాళ్ళకి కూడా చాలా మంచి మంచి పథకాలు కూడా ఇస్తున్నాయి. కానీ ఆడపిల్ల విషయంలో ఇంకా కూడా కిందకి తొక్కేసే వాళ్ళే కానీ పైకి లేపేవాళ్ళు ఎవరూ లేరు మేడం. దానికి మీరేం చెప్తారు? ఇది ఒక పోరాటం. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫైట్. ఎస్. మనం పుట్టాము అంటే ఒక పోరాటం నుంచి మనం సక్సెస్ అయ్యి పుట్టాము. సో ఇక తర్వాత లైఫ్ కూడా అంతే. ఎక్కడైనా ఈ అణిచివేత అనేది ఇంట్లో ఉంటుంది, ఉద్యోగం చేసే చోట ఉంటుంది, సమాజంలో ఉంటుంది. ఒక మహిళ వీటన్నిటిని దాటుకొని రావాలి కాబట్టి మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. మీ ఎంట్రీ కోసం మా రాజమండ్రి ప్రజలతో పాటు విఎస్బి ఛానల్ ప్రేక్షకులు అందరూ కూడా చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకోసం మా విఎస్బి ఛానల్ రెడీగా ఉంది. మరెన్నో విషయాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మీ భవానీ.